सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु स्वामी समर्थ महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సన్నిధానంలో భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ చరిత్రని మనం వివరించుకుంటున్నాం. స్వామి జీవిత విధానంలో ఆయన దర్శించి, ఆయన సేవించి, ఆయన స్పర్శించిన వారిని ఎంతగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళారనే విషయమే మనం గుర్తించాలి. పండును బట్టి చెట్టు విలువను గుర్తించినట్టుగా పండు తీయగా ఉంటే ఈ చెట్టు మంచిది. అలాగే మహాత్ములను ఆశ్రయించిన వారు ఎంతమంది పరిణితి చెందారు, ఎంతమంది సంస్కరింపబడ్డారు, దాన్ని బట్టి ఆ సద్గురువు మనం కూడా ఆశ్రయించవచ్చు. అంటే సన్యాసి, సాధువు, సద్గురువు. సన్యాసిని ఆశ్రయించి ఆ విధానం పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. సాధువుని అని వాళ్ళ మహాత్ములని అనుకునే ఆ సాధన పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. సద్గురువులు అనేవాళ్ళని ఆశ్రయించి ప్రయాణం సాగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇందులో ఏది శ్రేష్టము? సన్యాస, సాధువ, సద్గురువ? ఇక్కడ సద్గురువు అనే పదంలో అర్థం ఉంటుంది. సద్గురువు సత్యముతో మమేకమైన వారు. అంటే ఏది మాట్లాడినా, ఏ పని చేసినా అందులో ప్రామాణికంగా ఉంటుంది, సత్యంతో కూడి ఉంటుంది. అందుకని ఆ సద్గురు అన్వేషణలో ఎంతోమంది ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు ఈ కాలంలో కాకుండా మహాత్ములున్న కాలంలోనే వాళ్ళు సకల శాస్త్ర వేద పండితులు, అన్ని శాస్త్రాలు చదివిన వాళ్ళు, పాండిత్యం తెలిసిన వారు అయినప్పటికీ కూడా మనసులో ప్రశాంతత లేదు. కారణం ఏమిటి? హిమాచల్ పర్యటించుంటారు, కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండడం లేదు. ఉండడానికి కారణం ఏంటంటే ఇచ్చేవాడులో సామర్థ్యం ఉండాలి. అంటే ఒక సద్గురుని ఆశించాలి. ఆ సద్గురు యొక్క శక్తి స్వరూపం, ఆ శక్తి తత్వం ఎదుటి వాడిని తాకి వాళ్ళ పని తీసుకురాగలిగితే అప్పుడు మనశ్శాంతి కలుగుతుంది. ఒకటే గుర్తు, మనసులో పరిణితి లేనిదే శాంతి రాదు. బాధపడు. మనసులో పరిణితి లేనిదే శాంతి రాదు. మనసులో నిర్మలం కానిదే శాంతి ఉండదు. మరి నిర్మలం రావాలంటే పరిణితి కావాలి. పరిణితి కావాలంటే పరిణితి ఇచ్చే సద్గురువుని మనం ఆశ్రయించాలి. అది అక్కలకోట మహాచరిత్రలో వామన్ భువ అనే అతడు మొత్తం దేశంతో పర్యటించాడు. ఉద్యోగాలు మారాడు. అనేక మంది సాధువులు దర్శించాడు, అందరూ సన్యాసం దర్శించాడు. కానీ ఇద్దరు దర్శించినప్పటికీ కూడా అతనికి మనశ్శాంతి మాత్రం రాలేదు. మరి ఏంటి అంటే మనశ్శాంతి రాలేదంటే ఏంటి? సంతృప్తి లేదు. వెళ్ళాడు, ఒక సన్యాసం చూశాడు, ఒక సాధు చూశాడు, ఏదో మహత్యాలు కనపడుతుంది. ఎంత కనిపినప్పటికీ కూడా ఏదో కొరతగా ఉంటుంది. మరి ఈ కొరతను తీర్చేవాడు ఎవడు? కొరత ఉండాలని గ్రహించడమే గొప్ప. కొరత ఉండేది కానీ గ్రహించలేవరు. ఏదో పోతుంది బండి, అలాగే పోతుంటామని అనిపిస్తుంటుంది. అలా అన్వేషణలు ఉన్నప్పుడు ఒక పూనాలో ఒక సాధువు కనబడి ఆయన అడుగుతున్నాడు, సద్గురు కటాక్షం లేనిది నా జీవితం వ్యర్థం. ఎవరు? ఈ వామనుభవం అంటున్నాడు. ఒక సాధువు దగ్గర పోయాడు, ఇక్కడ కూడా నాకేం మనశ్శాంతి కలగడం లేదు, కాబట్టి సద్గురు కటాక్షం అయితే నా జీవితం వ్యర్థము. అంటే అతనిలో ఎంత వ్యాకులత ఉంది. వ్యాకులత అంటే ఆర్ద్రత ఉంది. సద్గురుని దర్శించాలి, సద్గురుని సేవించాలి, సద్గురుని వెళ్ళాలి అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా మనసు కాస్త అశాంతిగా మనం ఫీల్ అవుతున్నప్పుడు ఇంకా శాంతి కోసం తపన పడతారు కదా. అలా సాధువుని అడిగాడట. వెంటనే ఆయన అన్నాడు, అక్కడొక్కడికి వెళ్ళు, నీ ఇక్కడ మానవ రూపంలో సాక్షాత్ దత్తమూర్తి ఉన్నాడని చెప్పాడు. సద్గురు అన్వేషణలో వెళ్తున్నాడు. మీరేమైనా సద్గురుని దర్శించారా ఆయన అడిగాడు. ఆయన అన్నాడు, అక్కలకోటలో మానవ రూపంలో
ఒక ఆయన ఉన్నాడు. ఆయన పోయి నువ్వు దర్శించు. ఆయన సాక్షాత్ దత్తమూర్తి. ఆ దర్శనకు బయలుదేరాడు. అంటే ఏంటి? ఇంతకాలచిన ప్రయత్నం అప్పుడు ఫలించింది. ఒకేసారి రాదు. అంటే ప్రయత్నం చేయగానే ఫలితం వస్తుంది. ఒక్కసారిగా మాత్రం ఫలితం రాదని మనం ప్రయత్నం ఆపకూడదు అనేది గ్రహించాలి. అనేక సాధువులు దర్శించాడు, అనేక సన్యాసం దర్శించాడు. అంటే ఈ దర్శించడంలో అతని ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నం ఏం చేయండి, మెల్లమెల్లగా సద్గురు దగ్గర చేర్చింది. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కితే మనం గమనించగలుగుతాం. అయ్యో ఇన్ని మెట్ల అనుకుంటే ఎక్కడ వాళ్ళకి కూడా వెళ్ళిపోతాం. మనం అన్నిటికీ అనుభవించుకుంటూ రావాలండి. కాబట్టి నాకు ఒక్కసారి ఫలితం రాలేదే, వాళ్ళకి వచ్చిందే అని మనం భావించుకుంటుంటాం. దానికి సమాధానం బాబా చిత్రం మనకిస్తున్నాడు. 9వ అధ్యాయం ఉపదేశాల గ్రంథంలో హేమాత్ పంత్కి. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నా, కొన్ని సంవత్సరాలు బాబా సేవ చేస్తున్నా, నాకు బాబా అనుగ్రహం కలగల. మరి ఆ సాటికి మాత్రం ఒక్క పారాయణ ఎలా వచ్చింది అంటే దానికి మాస్టర్ బాబా సమాధానం చెప్పాడు. నా గురించి ఎలా సేవించాను, 12 సంవత్సరాలు సేవించా. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. పరిణితి రాలేదే అని నిరుత్సాహపడకూడదు. పరిణితి ఎప్పటికైనా వస్తుంది, అంతే. ఇతని ప్రయత్నంలో భగవంతుడు గుర్తిస్తాడు, ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాడు లేదు. అలా చేయగా మాది మిగతా సాధువులు చెప్పలేదు. దానికి అనేక సాధువులు దర్శించాడు కదా, మరి మిగతా సాధువులంతా ఎందుకు చెప్పలేదు అక్కలకోట స్వామి గురించి? అంటే ఇతను ఇంకా పరిపక్వత రాల, అర్హత కావాలి. పరిపక్వత ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా మాట చెప్తే వింటాం. పరిపక్వత లేకుండా ఎన్ని చెప్పినా వినాం. మన పరిస్థితి కూడా అంతే. అందుకు మాస్టర్ గారు సత్యం నిరంతరం చేసుకుంటున్నప్పుడు పరిపక్వత వస్తుంది, అర్హత సంపాదిస్తాము. అర్హత ఉన్నప్పుడే వారి అనుగ్రహం మనకు కలుగుతుంది. కలగలేదంటే బాధపడకూడదు. ఓహో నేను ఇంకా క్వాలిఫై కాలే, కాబట్టి వాళ్ళు అయ్యారు క్వాలిఫై, నేను క్వాలిఫై కాలే, నేను ప్రయత్నం చేస్తాను అనే భావాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోగలగాలి. అలా ఆయన దర్శనాన్ని బయలుదేరాడు. ఒక నది అడ్డం వచ్చింది. ఆ నది వరదలతో ఉంది, ఇంకా పడవ లేదు. ఇంకెలా దాటుతాడు? ఆవల ఒడ్డ స్వామివారు ఉన్నారు, అంటే అక్కలకోట దాంట్లో ఉన్నాడు. అక్కలకోట అనేది ఒక ఊరు, అక్కడ ఉన్నాడు. ఎలా అనుకున్నాడు? సరే మానసికంగానే అక్కడే సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. అక్కడ స్వామి ఉన్నట్టుగా. పరిపక్తి వచ్చిందా లేదా? అయ్యో గుడికి వెళ్ళలేకపోయామే అనుకుంటాం. వాళ్ళందరూ వెళ్ళారే, మనం వెళ్ళలేకపోయామే. భావం ఉండాలి. కానీ మనం ఎక్కడ తలుచుకుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు అని చెప్పడం ఇక్కడ. అదే బాబా మనకి చాలా విషయాలు చెప్పున్నాడు. నువ్వు ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉంటానని రేగేకి చెప్పలేదా? అది రేగేకి మనకు అనిపించుకోవాలండి దాన్ని కూడా. అందుకే బాబా అంతటా నేను ప్రతి విషయంలో మనకి బోధిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎంతగా తపన పడ్డాడు సద్గురు దర్శనం కోసం, మనం ఎవరో తపన పడలే. అసలు ఆలోచనే మనకి లేదు సద్గురు దర్శించాలి అని ఆలోచన మనకు అంత ఉంది. అసలు లేదే. ఆలోచన లేని వానికి మన సద్గురుని చూపించాడంటే పూర్వజన్మ సుకృతం. దాన్ని సాధక చేసుకోవాలి. ఇది శాస్త్రానికి నమస్కారం పెట్టిన తర్వాత స్వామివారు అక్కడి నుంచి నది మీద నడుచుకుంటూ వచ్చేసాడు. అది భావన భక్తి. అంటే నేను భక్తుడని చెప్పుకోవడం కాదు, నేను భక్తుడి నా శిష్యుడిని వాళ్ళు చెప్పుకోవాలి, వాడు నా భక్తుడిని వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్తే దానికి విలువ. అంతవరకు సాధన చేశాడు. ఏ విషయం వస్తేనే వెంటనే స్వామి అన్నాడు, నువ్వు నా సేవ చేయి, నువ్వు బ్రహ్మనిష్ఠుడవు, నా సేవ చేయి, నీ ఆస్తి నాకు ఇచ్చేయి. ఇదే ఆస్తి మొత్తం ఇచ్చామంటున్నాడే అని వాళ్ళు అనుకుంటున్నాం. మనం బాహ్యంగా నాకు ఎందుకంటే మన బుద్ధి అటువంటి బుద్ధిలే కాబట్టి ఆ బుద్ధి సక్రంగా ఉండదు. ప్రతి ఒక్కరు అంతే. ఏదైనా వస్తుందండి టక్కని
10 గంటలకు ఫోన్ వచ్చిందంటే మనకు నెగిటివ్గా ఉంటుందా, పాజిటివ్గా ఉంటుందా? ముందు కీడు చూసేస్తాను అన్నమాట, ఏం జరిగిపోయింది ఎక్కడ అనేసి అంతే. కాబట్టి మనకు అన్నీ అట్టే అదే అనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఆస్తి నాకు ఇచ్చారంటే ఆస్తి ఇవ్వమంటాడు, ఆయన గోసుగుడి పెట్టు ఆయనకి ఎందుకు ఆస్తి, ఆయన ఏం దేవుడు అని అంటాం. భావాన్ని అర్థం చేసుకోవాలి. నా సేవ చేయన్నాడు. ఇక్కడ నా సేవ అంటే బాహ్యంగా మాత్రం కాదు, నా అనే పదంలో అన్నీ ఇవ్వబడి ఉంటుంది. నువ్వు చేయంతా కలిసి నేను నా లేదా, నా సేవ చెయ్యి. నా అంటే ఎవడు వీడు? అంతటా ఉన్నవాడు. అంతటా ఉన్నవాళ్ళ నువ్వు సేవ చెయ్యి అంటే ఏంటి? సకల జీవ ప్రాణికోటి యొక్క శ్రేయస్సును కోరుకో. అది నా సేవ చేయని చెప్పడం. నువ్వు బ్రహ్మనిష్ఠుడివి. బ్రహ్మనిష్ఠుడు అంటే ఏంటి? నిరంతరము ఆ బ్రహ్మతత్వాన్ని నిరంతరం మొదలు ఉంచుకున్నాడు కాబట్టే కదా ఇంత సాధు దర్శనం చేసినప్పటికీ కూడా మన సద్గురు అన్వేషించాలి అని తపన పడుతున్నాడు కదా. తపన పడుతూ అందరి సాధువులోనూ మహాత్మ దర్శించాలని ప్రయత్నం చేశాడు కదా. నీ ఆస్తి నాకు ఇచ్చేయి. గోసుగుడి పెట్టేందుకు ఆస్తి ఎందుకు? ఇప్పుడు బాబా దక్షిణ అడిగాడు, బాబాకి డబ్బులు ఎందుకు? మన నా ఆస్తి ఏముంది? ఈ బాహ్యమైన ఆస్తి పనికిరాదు. శాశ్వత ఆస్తి ఏంటి? నా మనస్సు, నా సంస్కారం. నీ సంస్కారం నాకు ఇచ్చే, నీ మనసు నాకు ఇచ్చే. అప్పుడేమవుతుంది? ఇచ్చేస్తానే ఇంక వీడంటూ ఒకటి ఉండడు, ఈ శరీరం అంటే ఒకటి ఉండదు. ఇప్పుడు నాది మొత్తం నీకు ఇచ్చిన తర్వాత ఇక నాదంటే ఏముంటుంది? అదే బాబా కూడా చెప్తారు కదా, నా గురువు గారు ఈ శరీరం నాకు వేరు చేశారు అని బాబా చెప్తాడు. అదే రమణ మహర్షి కూడా అదే అనుభవం కలుగుతుంది. అంటే అప్పుడు దీని మీద మనకేం అధికారం ఉండదు, నా మనసు మీద నాకు అధికారం ఉండదు. ఉదాహరణ చెప్పాలంటే సద్గురికి పగ్గాలు అప్పగించేయి, నువ్వేం బాధ్యత పెట్టుకోవద్దు. నీ ఆస్తి నాకు ఇచ్చేయంటే నీ మనసు నీ శరీరాన్ని అన్నీ నాకు ఇచ్చేసేయి, నేను అన్నీ చూసుకుంటా. అదే గురుగిరి శ్లోకంలో శరీరం ఇంద్రియం ప్రాణం అర్థస్వర బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదియే అనేది ఆస్తి నాకు ఇవ్వను అర్థం. అది అంటే ఏంటి? ఈ కన్ను, ఈ చెవి, ఈ మాట ప్రతి ఒక్కటి భగవత్పరంగా ఉండాలి. అది ఆస్తి ఇచ్చేయడం అంటే. ఈ 3 మాట చెప్పేటప్పటికి ఏం చేశాడు? తక్షణం మొత్తం గుడ్డాన్ని బెరికాడ వేసాడు, గోజుగుడి పెట్టుకున్నాడు, ఆన్సర్కి వచ్చేసాడు. వెంటనే ఆ మాట చెప్పగానే ఇవ్వాలంటే లోపల ఎంత ఉత్తమ సంస్కారం ఉండాలి. దేని ఉద్యోగస్తుడో ధనం ఉండేవాడే ఆస్తి ఇచ్చేయమంటున్నాడు ఏంటి? వీడు ముందే సేవ చేయమన్నాడు, సేవ చేస్తాం, డబ్బు పెట్టుకుంటాము, పని మంది చేసుకుంటాము. ఏదో బ్రహ్మేశ్వరుడు ఎవరు ఏదో సాగు చేస్తాం అనుకున్నాడు, ఆస్తి నీకు ఇచ్చేయాలంటే ఒక ఆలోచన ద్వారా అతను గుర్తించాడు. అందుకని సమస్త వదిలిపెట్టేసి లంగోడ కట్టుకొని నిలబడ్డాడు. వెంటనే స్వామి తన కమండలాన్ని అందించాడు. కమండలం ఏముంటుంది? నీరు ఉంటుంది. నీరే ప్రాణం అంటారు. నా ప్రాణాన్ని నీ సన్నిధిలో పెట్టు అంటే ఏమిటి? నిరంతరము నీ సన్నిధిలో నేనున్నాను, నీ వెంటే నేనున్నా అని మనం భావించుకుంటున్నామండి. అది చెప్పింది కమండలమే. కమండలం నీరు, నీరే ప్రాణానికి ఆధారం. ఇప్పుడు నారాయణ అంటే నీరే, నీటిలో ఉండేవాడని అర్థం. అంటే అదే ప్రాణం. కాబట్టి నా ప్రాణాన్ని నీ సన్నిధిలో ఉంచుతున్నాను అని మనం భావించుకుంటున్నాం అంతే. అంటే నిరంతరం కమండలం చేతిలోనే ఉంటుంది. నిరంతరం కమండలం చేతిలో ఉంటే నిరంతరము ఆయన స్పర్శలో నేను ఉన్నానని భావన. అంటే నువ్వు బాహ్యం కాదు, లోపల భావంతో నిరంతరము నా సన్నిధిలో భావించు అనేదానికి గుర్తుగా ఆయనకు వస్తువు ఇచ్చాడు. మహాత్ములు ఒక వస్తువు ఇచ్చారంటే దానికి కారణం ఉంటుంది. బాబాకి వాళ్ళ గురువు ఒక ఇటుకరాయి ఇచ్చారు. అంటే ఇటుకరాయి ఇచ్చారంటే ఆ ఇటుకరాయి స్వరూపమే వాళ్ళ గురువు గారు. అలాగే కమండల స్వరూపమే స్వామి సమర్థుడు. ఎందుకని ఇచ్చాడు? అతను నా శ్రద్ధకి మెచ్చాడు.
అతను నా భక్తికి మెచ్చాడు, అందుకని ఇచ్చాడు. భక్తి ఉంటేనే మనశ్శాంతి, భక్తి అనేది లేకపోతే అశాంతి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఆ కమడలు చేశాడు. ఇంకా అదే ధ్యాసతో ఆయన చెప్తున్నాడు. బాబా ఏ విధంగా ఇటుకరాయి మీద ధ్యాస ఉంచినాడు, ఈ వామన బాబు అతడు కూడా నిరంతరం కమడలను పెట్టుకొని స్వామి మన సన్నిధిలోనే ఉన్నాడు. అంటే అప్పుడు ఎక్కడ తిరిగినా ఒకటే, సంవత్సరానికి 2-3 సార్లు స్వామి దర్శించేవాడట. మళ్ళీ ఈరోజు కూడా వచ్చాడు. సంవత్సరానికి 2-3 సార్లు దర్శించేవాడు. అంటే సద్గురువుని సంవత్సరానికి కనీసం 2 సార్లు దర్శించేవాడని శాస్త్రం చెప్పబడి ఉంది. 2-3 సార్లు దర్శించేవాడు. అలా దర్శిస్తున్న తర్వాత ఈయన మా తీర్థయాత్రలు చేసుకున్నప్పుడు ఆ పుణ్యక్షేత్రాలను ఉన్నప్పుడు దర్శిస్తూ సప్తశృంగిదేవి దర్శించాడు. సప్తశృంగిదేవి మనం బాబా తీర్థలు విన్నాం, మహారాష్ట్రలో ఉంది, షోలాపూర్కి దగ్గర. ఆ దర్శిస్తాని ఆ దేవుడు దృష్టిలో అందులో స్వామిని చూశాడు, బాగా లేకపోతే భగవంతుడిని ఆయన ఇష్టదేవని చూసుకున్నాడు. చూసిన తర్వాత మామూలుగా తాంబూలం పెడతారు కదా, మామూలుగా నోట్లో పెట్టేవారు. ఆయన ఆ రూపానికి నోట్లో తాంబూలం పెట్టేవారు సప్తశృంగిదేవికి. ఇతను ఏమనుకున్నాడు, ఆ తాంబూలం నాకు కావాలన్నాడు, ఆ తాంబూలం నాకు ఇవ్వమన్నాడు. ఎవరిస్తారు, తెలుసుంటే ఏమనిస్తారు, ముక్కు వదిలాడికి తాంబూలం ఎందుకు ఇస్తాడా, ఒప్పుకోరా. వెంటనే మనసులో తల్లి నీ కటాక్షం మా వంశం మీద ఉన్నట్లయితే ఆ తాంబూలం నాకు కావాలి, కాదు నాకు రావాలి, నాకు రావాలన్నాడు. నీ అనుగ్రహం మా వంశం మీద ఉన్నట్టయితే, ఎవరి ఫిట్టింగ్ పెట్టాడో మొత్తం వంశం మీద పెట్టాడు, నా ఒక్కడి మీదే కాదు, నా ఒక్కడి మీద అనుగ్రహం ఉంటే కాదు, మా వంశం మీద మొత్తం మీ అనుగ్రహం ఉండాలి. మరి దాని గుర్తు ఏంది అంటే నీ తాంబూలం నాకు రావాలి అనుకున్న మరుక్షణమే ఇలా నమస్కారం పెట్టి అనుకున్నాడు. అప్పుడు దగ్గర మీద దర్శించేవాళ్ళు కదా, ఇప్పుడు మాదే కాదు కదా. దర్శిస్తానే ఆమె నోటి తాము టక్కన అక్షరంలో పడింది. పూజారి ఆశ్చర్యపోయాడు. అంటే ఎవరికి ఆశ్చర్యమే కదా, మనం ఏమన్నాము, మా అమ్మాయి ఇచ్చేసింది, మనం పువ్వు పడితే మనకి అబ్బా మనకి సంతోషం అయిపోతుందా అట్లా. సరే అక్కడి నుంచి బయలుదేరాడు, పాండురంగ దగ్గరికి వెళ్ళాడు. ఏది పండ్రిపురం. పండ్రిపురం తర్వాత ఆ పాండురంగుడు పండ్రిపురం వెళ్ళారు కదా మీరు, దగ్గర పోయి మనం పాదాలు తాగి నమస్కారం పెట్టుకోవచ్చు. దగ్గర పాద నమస్కారం పెడతా అంటే అక్కలకోట స్వామి నిలబడుకున్నట్టు ఉన్నాడు. అక్కడ పాండురంగుడు కనబడలే. అంటే నిరంతరము అతని మధ్యలో ఏముంది, ఎందుకంటే యద్భావం తద్భవతి, నీలో ఏ భావం ఉందో అదే అక్కడ కనిపిస్తుంది. నా ఆలోచన ఎలా ఉందో అలాగే నేను చూస్తా. మీరు మంచివారైనా చెడ్డవారైనా నా ఆలోచన ప్రభావమే, నా ఆలోచన ప్రకారమే మీరు మంచి, నా ఆలోచన ప్రభావాన్ని మీరు చెడు. ఇక్కడ నిరంతరము స్వామిని స్మరిస్తూ ఉండడం వల్ల అక్కడ స్వామే కనిపిస్తాడు. అంటే అందరిలో స్వామిని దర్శించాడు, అందుకని బ్రహ్మనిష్ఠుడు అన్నాడు. ఆ చెప్పడం బాబాకి నేను అందరిలో ఉన్నాను, ఆ భావాన్ని నిలుపుకోగలగాలి, శాశ్వతంగా నిలుపుకోగలగాలి, దృఢిష్ట నిలుపుకోగలగాలి. దానికోసం ప్రయత్నమే నిరంతర సత్సంగం. అలా చేయగా ఎప్పటికైనా సరే అది స్థిరపడుతుంది. అందుకని ప్రయత్నం మాత్రం ఆపవద్దు. సరే అక్కడ పోతే స్వామి కనబడ్డాడు. వెంటనే మన అక్కలకోటకు వచ్చాడు. అక్కలకోట వస్తేనే నువ్వు సప్తశృంగి దగ్గర వెళ్ళి అక్కడ నువ్వు గోల చేస్తా ఉంటే నేను వచ్చి నీకు తాంబూలం ఇవ్వాల్సి వచ్చింది. అంటే మనం గోల చేస్తాడని ఆయన వచ్చి తాంబూలం ఇవ్వాల్సి వచ్చిందట. అది ఎక్కడో సప్తశృంగి జరిగింది. అక్కలకోటలు ఇది ఉన్నారు. మామూలుగా యాదృచ్ఛంగా పడిందేమో అనుకుంటాం. మరి ఆయన యాదృచ్ఛంగా కాదు, ఆమె అనుగ్రహం కాదు. ఆమె అనుగ్రహం ముందు సద్గురు అనుగ్రహం, దేవతల అనుగ్రహం కన్నా కూడా సద్గురు అనుగ్రహ బలం ఎక్కువ. ఎందుకంటే దేవతల గురువు ఉంటాడు. ఆయన చెప్పినట్టు దేవతలు వినాలి, దేవతలు చెప్పినట్టు గ్రహాలు వినాలి. కాబట్టి వీడు కోరాడు తాంబూలం కావాలని. ఆ దేవత ముందు వాళ్ళు ఇవ్వలేదు, కోరుకుంటేనే అక్కలకోట స్వామి ఇప్పించాడు. నువ్వు గోల చేస్తావంటే నేను వచ్చి నీకు ఇవ్వాల్సి వచ్చిందిరా అన్నాడు. వెంటనే అతనికి ఎలా ఉంటుంది, ఇంకా దృఢపడుతుంది.
ఇంకా దృఢపడుతుంది. మన మనసులో ఏది ఉందో ఆయన తెలుస్తుంది. కాబట్టి మనం ఆయన బ్రాండ్ ఉంటే ఇంకెక్కడ పోయినా మనకి విజయమే. మనకి మాస్టర్ గారి బ్రాండ్ ఉంది కాబట్టి మనకి ఎక్కడ పోయినా కూడా విజయమే. ఎందుకంటే బ్రాండ్ అది అలా కనబడుతుంది కదా లెక్కకి. మాస్టర్ గారి బ్రాండ్ కానీ లేకపోతే వీడి ఒక్క గడ్డి పోచ కన్నా కూడా దానికన్నా విలువ ఉందేమో, దీనికి విలువ ఉండదు. ఆయన గుర్తుపెట్టుకున్నాడు ఏమవుతాడు, నిరంతరం ఆ భావంలో ఉంటాడు. ఆయన మనం నడిపిస్తున్నాడు, మనం చేపట్టుకొని ఉన్నాడు. అది దృఢపడింది వామన భవానికి. ఆ తర్వాత ఏం చెప్పాడు, పండరీపురంలో కూడా అక్కడ నువ్వు తీర్థం తీసుకున్నావే అక్కడ కూడా నేను అందుకున్నాను. ఏది పండరీపురంలో మనకు ఆడ వచ్చి చంద్రబాగా అన్నది, ఆ చంద్రబాగులో అర్ఘ్యం ఇస్తారు కదా, మన మధ్య స్నానం చేసినప్పుడు అర్ఘ్యం అట్టిస్తారు కదా, అలా ఇచ్చినప్పుడు ఆ గంగ ఒకటి అందుకున్నాను అన్నాడు. అడిగే కంటికి కనపడదు. అర్ఘ్యం అంటే తెలుసు, నదిలో స్నానం చేస్తూ ఇలా నీళ్ళు వదులుతారు చూడండి, అది అర్ఘ్యం అంటారు దాన్ని. అలా వదిలినప్పుడు అంటే భగవంతుడి పరంగా సమర్పిస్తున్నాను అని అవుతాయి కదా, ఆ గంగ కూడా నేను అందుకున్నాను అన్నాడు. అక్కడ సప్తసంగిలో నీకు తాంబూలం ఇప్పించా, నువ్వు వచ్చి తాంబూలం ఇప్పించా, నువ్వు పండరీపురంలోనే నువ్వు గంగ కూడా నేను అందుకున్నా. ఈ భావం మనం స్థిరపరచుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ ఏ నీరు తిన్నా మన ఇష్టదేవి స్వీకరిస్తున్నాడు అంటే ఇది సాధనలో ఒక భాగం ఇది. అంటే ప్రతి పనిలో కూడా భగవంతుడికి అనుసంధానం చేసుకుంటూ ఉన్నాడు, అందుకు ఉపయోగపడుతుంది. మనం ఏ నది స్థానానికి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఇట్లా అంటాం, ఏదో యాంత్రికంగా అంటుంటున్నాం, వాళ్ళని పక్కన చూసి వాళ్ళని మనం అంటున్నాస్తున్నాం. ఇప్పుడేమనిపిస్తుంది, మరి ఇది యాంత్రికం కాకూడదు, మన వదిలితే ఆయన తీసుకుంటాడు, ఆయన పుచ్చుకుంటున్నాడు అనే భావన వచ్చింది అనుకోండి, మనం ఎక్కడ ఉన్నట్టు. ఇదే ఒక వ్యక్తికి గయలో ఈ పిండ ప్రదానం చేస్తూ ఉంటే బ్రిటిషర్ వచ్చి తెపక్క తీసుకెళ్ళిపోయింది, వాడు భయపడిపోయాడు. షిరిడీకి వస్తారు, బాబాయ్ ఉన్నాడు, ఒరే నీ ఇచ్చే పిండ తీసుకుని ఇచ్చే వీధికి దాచి చూపించాడు. అంటే ఏంటి, మనం ఎవరికి ఏం పని చేసినా అది భగవంతుడికి ఇస్తున్నాము, భగవంతుడు తీసుకుంటున్నాడు అనే భావం స్థిరపడడం కోసం మనకు వస్తుందండి. అంటే దీని ఏంటి, అనుక్షరం అనన్య చింతనగా మారుతుంది. దీనికి ప్రత్యేకంగా చింతన అంటూ ఏముండదు. అది వీళ్ళ ఉద్దేశం అండి. ఈ సద్గురు యొక్క ఉద్దేశం అంటే టెంపరీగా చేయరు, శాశ్వతమైన సాధన పరంగా చేయడానికి వీళ్ళు మనకి సహకరిస్తుంటారు. పట్టుకున్న వాళ్ళకి అదృష్టం అంటే ఎంత పట్టుకుంటే అంత వస్తుంది. ఆమె చెప్పేటప్పటికి అక్కడ ఇంకా ఇది టైప్ ప్రతి క్షణం అనుక్షణం కూడా మనే ఉన్నాడు. మళ్ళీ అన్నాడు, ఎంత కాల్చినా కుండలో పచ్చిపోలేదు. ఎవరికి ఎంత కాల్చినా కుండలో పచ్చిపోలే అంటే ఆ తాంబూలం ఇస్తేనేనా, మీద తాంబూలం ప్రసాదం కాదా, బాగా ఆలోచించాలి. ఇక్కడ ఎంత కాల్చినా పచ్చిపోలేదు అర్థం ఏంటి, ఆ తాంబూలం ఇస్తే అని అనుగ్రహం లేదా, లేదు అనుగ్రహం లేదట. మరి మిగతా తమలపాకుల్లో అది ప్రసాదం కాదా, ప్రతి ఒక్కటి రూపాయి ప్రసాదం కాదా, ఈ పువ్వు ప్రసాదం కాదా, ఈ పండు ప్రసాదం కాదా, అలా ఎందుకు భావించలేదు అంటే ఇంకా పచ్చి ఉంది. ఎంత కాల్చినా అంటే ఎన్ని అనుభవాలు ఇచ్చినా కూడా, నీకు ఎంత కాల్చినా ఎన్ని అనుభవాలు ఇచ్చినప్పటికీ కూడా అలాగే ఉండారే. మన పరిస్థితి అంతే కదండి, అనుభవాలు ఇస్తూనే ఉన్నాడు, ఎంత ఇచ్చినప్పటికి కూడా ఆ ఇచ్చినందుకు అయిపోయి మళ్ళీ ఉంటున్నాం మనం. ఇప్పుడు ఆయనకే పచ్చిపోలేదంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి ఇక్కడ, మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ. ఎందుకు పచ్చి ఉంటే అది పనికిరాదు, పచ్చి అందులో డ్రై అయిపోవాలి. డ్రై అయిపోతే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. ద్రాక్ష ఎంత కిలో, బజార్లో అరకిలో 50, కిలో 100, కిలో 50 అంటున్నారు, అరకిలో 50, కిలో 100. అది ఎండు ద్రాక్ష ఎంత కిలో, కానీ 400-500 ఉంటుంది. అదే ద్రాక్ష కదా, పచ్చి ఉంటే దానికి విలువ తక్కువ, అది డ్రై అయితే విలువ ఎక్కువ. ఈ శరీరంలో పచ్చి ఉంటే
విలువ తక్కువ, డ్రై అయితే విలువ ఎక్కువ. పూర్ణాహుతిలో అగ్ని వేసినప్పుడు ఎండు కొబ్బరి వేస్తారా, పచ్చి కొబ్బరి వేస్తారా? పూర్ణ ఎండు కొబ్బరి వేస్తారు, పచ్చి కొబ్బరి పనికిరాదు. అదండి ఇక్కడ చెప్పడం. భగవంతుడు అర్పితం కావాలంటే డ్రై కావాలి. డ్రై అంటే మనలో ఉన్న రాగము, ద్వేషము, అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభం, మోహ, మదం, ఆశ్చర్యాలు అన్నీ ఆవిరైపోవాలి. ఆవిరైపోతే భగవంతుడు స్వీకరిస్తాడు. కృష్ణుడికి కుచేలుడు ఏమి ఎత్తుకొమ్మయ్యాడు? పెద్దగా చెప్పారు, దేవాల పిల్లలే మేలుగా ఉన్నారు. అటుకులు. అటుకులు మన నాటికి మనొస్తుందా? పనికొస్తుంది. అది తీసుకుంటాడు భగవంతుడు. డ్రై అయిపోయింది, దాంట్లో ఏం లేదు. అది భగవంతుడు స్వీకరించాడు. అది ఇక్కడ చెప్పడం. ఎంత కాల్చినా పచ్చిపోలేదు అంటే ఎన్ని అనుభవాలు వచ్చినప్పటికి కూడా ఇట్లే ఉన్నారా? ఎంతసేపు అదేమంటే ఒకే ఒక మాట అంటాం, ఎంత చెప్పినా మేము మారలేకపోతున్నాం. ఈ ఒక్క వాక్యం ప్రతి ఒక్కరు మనం అందరిది అదే. ఏం చేసేది? మీరు ఏం చెప్తానే ఉన్నారు, నేనే మారలేకపోతే అనుకుంటాను. కూర్చోడం ఇప్పుడు అటు బండి వస్తే అదే అనుకుంటా వచ్చా. మీరేం చెప్తా ఉన్నారు? ఒక పక్క విసుగ్గా ఉంది మాస్టర్ గారు, కష్టంగా పోతా ఉన్నాను అని. ఇష్టంగా మమ్మల్ని కష్టంగా వచ్చింది అండి ఇటు సత్తంగా. అందుకే ఇటు ఎన్నిసార్లు ఇడ్లీ కావాలి ఇక్కడ. మరి పచ్చిపోవాలంటే కొన్ని జన్మలు పడుతుంది. కానీ ఎండ దెబ్బకు తట్టుకొని పచ్చంతా ఆరబెట్టుకొని ఉండాలి. పచ్చి కుండలో నీళ్ళు నిలబడుతుందా? కాల్చిన కుండలో నీళ్ళు నిలబడుతుందా? అంతే. ఇక్కడ కాల్చిన కుండ అయితే ఆయన మాట లోపల నిలబడుతుంది. పచ్చిగా ఉంటే ఆయన మాట ఏం లోపల నిలబడవు, బయట వచ్చేస్తూ ఉంటాయి. ఏం ఫలితం ఉంటుంది? ఇంత బాగా చెప్పుకుంటూ వస్తానండి. ఇక్కడ అక్కడికి పరిగెత్తగా ఒక్కచోట స్థిరంగా కూర్చో, పరమానందంలో మునిగుండు. ఎందుకు ఆడికేడికి పరిగిస్తా కూర్చున్నావు? ఒకే మాట, ఒకే మార్గం నీకు దొరికింది, దాంట్లోనే వెళ్ళు. ఎటు ఇటు చూపులు నీకొద్దు. అదే సాయి మాస్టర్ మార్గం. ఎందుకంటే ఉన్నతమైన మార్గం, ఉత్తమమైన మార్గం. ఇటు ఆ ఇహంలోనూ పరంలోనూ రెండు శ్రేష్ఠ చేకూర్చే మార్గం సాయి మాస్టర్ మార్గం. ఆ మార్గం తర్వాత ఇక ఎవరేం చెప్పినప్పుడు, ఎందుకంటే ఇంత అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. భాష వేరుగా ఉండొచ్చేమో, భావం చెప్పలేరు. అని అక్కడ తిరగలేదు. నువ్వు ఒకదుడి కోసం పరమానందంలో ఉండు. అప్పుడు కలిగిందంటే నీకు సాటి దత్తమూర్తి ఆయన మహిమగల సాధు అనుకున్నాం, చదువు అనుకున్నాం. కాదు, సాక్షాత్ దత్తమూర్తి. దత్తమూర్తి తనకు తానికే దత్తమయ్యాడు. స్వామి తనకు తానికే మామూలుగా దత్తమయ్యాడు. ఇతడు దర్శనానికి వస్తే స్వామి వచ్చాడా, ఇతడు పోయాడా? స్వామి నడుచుకుంటూ వచ్చాడు. ఇటు అనుభవించినప్పటికి ఏమైంది? ఈ సాక్షాత్ దత్తాత్రేయుడు అని అప్పటికి విశ్వసించింది. ఆయన సన్నిధిలో చాలా కాలం ఉన్నాడు. ఉన్న తర్వాత ఇంకా అక్కడి దగ్గర పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా తలగ పెట్టావంటే పెట్టావా, ఇంకా చూడింది నా తడాక, నువ్వు నిలుస్తావా పరిగిస్తావా, అప్పుడు పెట్టాడనమాట మా టెస్ట్. ఈయన ఆరోగ్యం చెడిపోయింది. దగ్గు, విరేచనము, మొలల వ్యాధి. నేను ఇంత కష్టపడి పూజ చేస్తావంటే ఇవన్నీ నాకు అంత కష్టం పెట్టావరా అని అనుకుంటాం. అంత బాధ ఉన్నప్పటికీ ఒక్కసారి ఎన్ని మందులు వాటి తగ్గలే. స్వామికి లెటర్ రాశాడు, ఆయన జాబు రాలే. ఎక్కడుంటుంది పరిస్థితి? ఇంతకుముందు ఏమో సాధనజీ బ్రహ్మష్ఠుడు అన్నావు, ఏదో పొగిడాడు, అది చేసినాడు. ఇప్పుడేదో నాకు రోగం ఉండే అంటే కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. ఎక్కడ పరిస్థితి? ఏం రాలా. బాధను ఇంక భరించలేక చనిపోవడానికి ప్రయత్నం చేశాడు. చూడండి ఎంత తీవ్రంగా ఉండదు. అంత ఆషామాష కాదు. ఆధ్యాత్మికలో నిలబడాలంటే మాటలు కాదు, ఈజీ. చెప్పేస్తా నేను కూడా. ఆ సందర్భం వస్తే కదా తెలుస్తుందా. పోయి ఒక మురికి గుంటలో దూకినాడు అనుకో, అంటే హుషేర్ సాగర్ లాంటివి అన్ని చెత్తగా పోతుంటారు కదా, ఆ నీళ్ళ పడ్డాడు. నీళ్ళ పడతానే వెంటనే
స్వామి అక్కడ కనబడి కోపంగా చూసి చెంప మీద 2 దెబ్బలు కొట్టాడు. నీ దేహానికి ఇంకా కర్మ ఉండగా ఎక్కడికి నువ్వు పోయేది? నీకు నా మీద ఉన్న కోపం? సహజ సమాధి కోసం ప్రయత్నించే బదులు జల సమాధి కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావేంటిరా? అంటే మానవుడు సహజంగా ఉండాలి. నువ్వు దాన్ని నిర్బంధించి కష్టపెట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టడం ఎంతటి పాపమో చెప్తున్నాడు ఇక్కడ. అంటే చచ్చిపోతే అనుకోలేదు ఆయన. అలాగే లేకపోతే ఎందుకంటే ఇంతవరకు వచ్చావే, ఇంకా కాస్త అది ఓర్చుకోలేకపోయినావే. ఆ ఓర్చుకుంటే నువ్వు కాస్త నువ్వు ఉన్నత స్థితి పొందుతావు కదా అని ఆయన ఆలోచన. అది సద్గురు యొక్క గొప్పతనం అండి. విడిచిపెట్టాడు. చివరి వరకు గమ్యం చేస్తున్న బాబా చెప్పాడే, నేను చివరికంటా గమ్యం చేస్తా ఎప్పుడు నన్ను సంపూర్ణంగా విశ్వసించగలిగితే అని బాబాకి వాళ్ళ గురువుగారు ఏం చెప్పాడో అదే బాబా చెప్పాడు. సంపూర్ణంగా విశ్వసించగలిగితే నేను చివరికంటా గమ్యం చేస్తా. చివరికంటా అన్నాడు. ఎప్పటికో, ఎన్ని జన్మలకో నువ్వు చేసి పట్టుకునే విధానంలో ఉంటుంది, ప్రయత్నం చేసే విధానంలో ఉంటుంది. వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడు స్వామి. ఆ తీసుకెళ్తే వాళ్ళ సోదరుడికి వాళ్ళ తల్లికి ఆ దర్శనం లభించింది. ఇది పట్టుకుని తీసుకుపోయాడంట. ఈయన ఎక్కడ పడ్డాడు? స్వామి ఎక్కడ కనబడ్డాడు? అయిన తర్వాత భయం లేదు, శాంతిగా ఉండు, పిచ్చి పిచ్చి వేషాలను చెప్తూ కొడతా. ఇప్పుడు వాడు ఇంక పిచ్చి వేసానుకో నేను చెప్తూ కొడతా అని హెచ్చరించి చూస్తూ కూడా స్వామి అంతదాన్ని చెప్పాడు. ఇది కళ ఏంది వాస్తవమా? గిల్లి చూసుకున్నాడు. ఇప్పుడు గిల్లి ఉంది. వాళ్ళ అమ్మ చెప్పింది నేను చూశారని, వాళ్ళ తమ్ముడు చెప్పాడు చూశారన్నాడు. మరి స్వామి మరుక్షణం లేదు. ఆయన అంతదానం అయిపోయాట. త్వరలో ఆరోగ్యం చేకూరిన తర్వాత ఈయన స్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తానే ఇంకా నమ్మ కుదరాలి కదా. ఏరా చెరువులో పడి చద్దామని ప్రయత్నించావు నువ్వేనా? ఇప్పుడు నాలా సంచి దగ్గరికి దప్పికితో సత్తా నీళ్ళు ఇచ్చిన తర్వాత బాబా దగ్గరికి వచ్చిన బాబా ఏమన్నాడా? అలాగే మహాసాపతికి పల్లకి అనుకున్నప్పుడు నేను పల్లకి వచ్చాను నువ్వు గుర్తించావా అనలే. అంటే ఎలా చెల్లె కావాల్సిందేనా? అలా పడిపోయింటే ఆ మురిగుండులాగా నీ జీవితం వ్యర్థమైపోయింది. అంటే జీవితం యొక్క విలువ చెప్తున్నాడండి ఇక్కడ. జీవితం ఎంత విలువైనది, దాన్ని ఎంతగా నిలబెట్టుకోవాలి అని చెప్పి ఇది పాస్ అయ్యాడు కదా. ఇంకా ఆయనకు ఆనందం. ఆ పెద్ద పొట్ట ఉంటుందండి చూద్దాం, పట్టుకుని బాగా ఒక పక్కన నమ్ముతానట. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఆ వ్యక్తిలో ఉన్న శక్తిని బయట లాగాడు. ప్రతి ఒక్కరిలో శక్తి స్వరూపం ఉంది, నిద్రాణంగా ఉంది. దాన్ని నిస్తేజం కానియకుండా తట్టి లేపుతాడు వాడే సద్గురు. ఆ విధంగా ఈ వామనుభవ వాక్యని అతనిలోని దివ్యమైన శక్తి, అందుకే బ్రహ్మనిష్ఠుడు అన్నాడు కదా, అతని దివ్యమైన శక్తిని మేల్కొలిపి అతన్ని ఉన్నతమైన స్థితి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇతడు నిరంతరము ఇంకా సన్యాసి దీక్ష తీసుకొని స్వామి స్మరణతో స్వామి సన్నిధిలో స్వామి సేవలు ఉంటూ ఒక బ్రహ్మనిష్ఠుడయ్యాడు. ఆ స్ఫురణతోనే దేహం చాలించాడు. ఇది వామనుభవ. ఇలా ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క సంఘటన చూసుకుంటున్నప్పుడు ఈయన యొక్క గొప్ప దివ్యత్వం మనకు అర్థమవుతుంది. స్వామి సమర్థుడు, చెప్పడం స్వామి సమర్థుడు, ఏదైనా చేయగలవాడు. అటువంటి సద్గురు చరిత్రని వరదాది మహర్షి గారు మొట్టమొదట ఇంగ్లీష్లో రాశాడు. ఈ చరిత్రని బాబాజీతో కూడా అయినప్పటికీ ఎందుకో ఇంగ్లీష్ రాశాడు. ఆయన ఫస్ట్ రాసేది మాస్టర్ ఇంగ్లీష్ అక్కడ మాది. ఆ తర్వాత ఆయన ఇక్కడ వచ్చాడు. ఈ గ్రంథాన్ని చూసి విదేశీయులంతా కూడా ఇంగ్లీష్లో చూసి గ్రంథాన్ని చూసి ఎంతగా ఆశ్చర్యపడ్డారు. మాస్టర్ పర్మిషన్ అడిగారు, మేము దీన్ని పర్షియన్ భాషలో రాస్తాము, నువ్వు పర్మిషన్ ఇవ్వమనేసి. అంత గొప్ప గ్రంథం ఇది. కాబట్టి స్వామి సమర్థ యొక్క ఆశీస్సులు మనం సంపూర్ణంగా పొందాలని వరదాది మాస్టర్ గారు ఈ గ్రంథం మనకు అందించారు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజ్ की जय. गुरुदेव दत्त.